అమ్మ ఆవకాయ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇది అమ్మ కలిపిన ఆవకాయ అనమాట. పచ్చి ఆవకాయ అంటాం కదా అదే. హాయ్ అండి, వెల్కమ్ టు శిల్ప థాట్స్. ఆవకాయ పెట్టడానికి ఈ సువర్ణరేఖకాయలు చాలా మంచివండి. చాలా బాగుంటుంది, సంవత్సరం అంతా ముక్క విడిపోకుండా ఉంటుందన్నమాట. సో ఇవే ఎంచుకోండి మీరు ఆవకాయ పెడదాం అనుకున్నప్పుడు. వీటిని ఇప్పుడు బాగా కడుక్కొని బాగా తుడిచేసుకొని ముక్కలుగా కట్ చేసుకోండి. లోపల జీడంతటిని తీసేసి ఇలాగా స్పూన్తో కానీ చాక్తో కానీ పైలేర్ అంతా తీసేయాలి. లోపల పింక్ లాంటి భాగాన్ని మాత్రం తీయకూడదన్నమాట. ఏదైనా కుళ్ళిపోయిన కాయ అయితే పక్కకు తీసేయండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటన్నింటినీ. మీకు ఇష్టం వచ్చిన సైజులో కట్ చేసుకున్నాక వీటన్నింటినీ కొలుచుకోండి. ఇప్పుడు నేనైతే 2 కుంచాలు అయ్యాయి అన్నమాట మాకు కాయలు. ఈ కొంచెం మీకు వజ్రం వీడియో చూస్తే అక్కడ తీసుకున్నాను నేను. వజ్రంలోని ఇత్తడి కొంచెం చాలా బాగుంటుంది, చక్కగా అన్నిటికీ పనికొస్తుంది ఇప్పుడు పెళ్ళిళ్ళకి అలాగా. ఈ కొంచెంతో 2 కొంచాలు అయితే ముక్కలను కొలుచుకున్నాక ఇప్పుడు ఆవకాయ పెట్టడానికి వీలుగా ఒక టబ్బు కానీ గిన్నె కానీ తీసుకోండి. అందులో ఈ 2 కొంచాల మామిడికాయ ముక్కల్ని వేసేసుకోండి. వేసేసుకున్నాక ఆవపిండిని రెడీ చేసుకుందాం. ఇప్పుడు కిలో ఆవపిండి పడుతుందండి 2 కొంచాల ముక్కలకి. పెద్ద ఆవాలు తీసుకొని జస్ట్ ఎండలో పెడితే వేగంగా మిక్సీ అయిపోతుంది అనమాట. మెత్తగా మిక్సీ చేసుకోండి. ఆవపిండిని ఇంట్లోనే చేసుకోండి, బయట కొనకండి. ఆవపిండి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు కిలో ఆవపిండి అన్నమాట 2 కొంచాలకి. కిలో కారం కూడా పడుతుంది. ఇప్పుడు నేను 3 మ్యాంగో కారం వాడుతున్నాను. ఎప్పుడు ఇదే వాడుతున్నానండి నేను. స్పైసీగా ఉంటుంది, పచ్చడి చాలా బాగుంటుంది కూడా, మనకి కలర్ఫుల్గా కూడా ఉంటుంది. ఇప్పుడు సపరేట్గా టబ్ తీసుకొని మనం ఇంట్లో తయారు చేసుకున్న ఆవపిండి కిలో, కారం కిలో కొలుచుకొని వేసుకోండి. ఆవపిండి బయట కొనుక్కున్నా పర్వాలేదు, కానీ ఇంట్లో తయారు చేసుకుంటే ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ వేరేగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇందులో ఇప్పుడు 50 గ్రాముల వరకు మెంతులు కూడా వేసుకోవాలి. మెంతి పొడి అవసరం లేదు, మెంతులే వేసుకోండి. 50 గ్రాముల మెంతులు, 1 స్పూను జీలకర్ర కూడా ఇందులోనే జల్లేసుకోండి. అన్నీ ఇందులోనే కలిపేసుకుందాం ఫస్ట్. కొద్దిగా పసుపు కూడా వేసుకోండి, నేను చూపించిన విధంగా కొద్దిగా సరిపోతుంది. ఇందులో ఇప్పుడు మనం కళ్ళుప్పు అంటాం కదా, రాళ్ళుప్పు, క్రిస్టల్ సాల్ట్, అది మనకి రుచికి సరిపడినంత వేసుకోవాలండి. 3/4 కేజీ కన్నా కొంచెం తక్కువే పడుతుంది. జస్ట్ ఎండలో పెడితే ఉప్పు వేగంగా మిక్సీ అయిపోతుంది, దాన్ని అయితే కలుపుకోండి. మనం థర్డ్ డే మళ్ళీ కలుపుకోవచ్చు సరిపోనట్టయితే. ఇందులో ఇంగువ 2 స్పూన్లు అయితే వేసుకోండి. ఇంగువ చాలా బాగుంటుంది, టేస్ట్ వస్తుంది అనమాట, మంచి స్మెల్ కూడా వస్తుంది పచ్చడికి. ఎప్పుడు ఇంగువ వాడండి. ఇవన్నీ ఒకసారి చేతితో కలిపేసుకున్నాక గ్రౌండ్ నట్ ఆయిల్ అయితే వేసుకుంటున్నామండి, పల్లి నూనె. ఫ్రీడమ్ కానీ ఎనీ కంపెనీ మంచి ఆయిల్ అయితే వేసుకోండి. మనం పట్టించుకుంటే ఇంకా మంచిది ఆయిల్. ఈ ఆయిల్ కూడా మనకి ముక్క ములిగే వరకు ఉండాలన్నమాట. ఆయిల్ అంత పడుతుంది, దాదాపు 2 కిలోస్ దగ్గర పడుతుందండి. 1.5 నుంచి 2 కిలోస్ దగ్గర వరకు పడుతుంది. ఫస్ట్ అయితే కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం పొడి ఆయిల్ మొత్తం కలిపేసుకొని ముక్కల్ని కొద్దిగా వేసుకొని నేను చూపించిన విధంగా మనకి ఇలా పట్టించుకొని పొడి కలుపుకున్నాం కదా, అదంతా ముక్కకు పట్టేటట్టు ఇలా అనుకొని మనము వేరే టబ్లో వేసుకుంటున్నాము. ఇప్పుడు అన్ని ముక్కల్ని ఇలాగే పట్టించుకొని మొత్తం అంతా కలిసేటట్టు మొత్తం వేసుకోండి టబ్లోకి. ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుంది, ఎవరైనా ట్రై చేస్తే పక్క కొలతలతో చెప్తున్నాను. కిందన నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి ఏమి ఇంగ్రీడియంట్స్ ఎలా వాడానని చెప్పేసి. మొత్తం ముక్కలన్నింటికి ఇలా పట్టించేసుకున్నాక ఒక టబ్లో వేసుకుంటున్నాం కదా, ఇది థర్డ్ డే మళ్ళీ తిరిగేయాలండి. పచ్చడిని తిరిగేయడం అంటారనమాట. ఇప్పుడు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి, థర్డ్ డే మళ్ళీ తీసుకోవచ్చు. ఇప్పుడు 3వ రోజు మళ్ళీ పచ్చడి తీసుకొని బయటికి మళ్ళీ కలుపుతున్నాము. మొత్తం అంతా చేతితో ఇలా కలిపేసుకోండి, తడి పెట్టకూడదండి. తడి చేతులు కానీ తడి గరిటెలు కానీ పెట్టుకోకూడదు. మొత్తం అంతా ఉప్పు అంతా సరిపోయింది మాకు, కారం అంతా. ఉప్పు సరిపోకపోతే మాత్రం పచ్చడి ఫెయిల్ అయినట్టే, అన్నీ సరిపోవాలన్నమాట. ఇప్పుడు డబ్బాలో ఆయిల్ పోసుకుంటూ మధ్యలో పల్లి నూనె పోసుకుంటూ ఇలాగా మొత్తం పచ్చడిని అంతటిని పెట్టేసుకోవాలి. ఇవి మాకు హైదరాబాదు, బెంగళూరు పట్టుకెళ్ళడానికి వీలుగా ఉంటుందని డబ్బాలో పెట్టుకుంటున్నాము, లేకపోతే ఇంట్లో జాడీ వాడుతుంది అమ్మ. ఆయిల్ ముక్క ములిగే వరకు ఇక్కడ పోసుకున్నాము పల్లి నూనె. ఇందులో ఇప్పుడు
వలిచిన వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, అవి వేసుకోవాలండి. 250 గ్రాముల వరకు పడతాయి దాదాపు ఈ పచ్చడి అంతటికి. మనకి ఎంతో మంచిది వెల్లుల్లిపాయలు. ఇలా ఊరు పెట్టుకొని తింటే ఇంకా బాగుంటాయి టేస్టీగా. ఇప్పుడు ఇవి కూడా వేసుకొని బాగా కలిపేసుకోండి. ఎప్పుడు తడి చేతులు కానీ తడి గరిటెలు కానీ పెట్టుకోకండి. ఇది మూత పెట్టేసుకుంటే ఈరంతా సరిపోతుంది, ఈరంతా బాగుంటుంది. చిన్న జార్లోకి కావలసినప్పుడల్లా తీసుకొని వాడుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఆవకాయ అంతా ఎత్తేసాం కదా, ఆ టబ్లో మేము వేడివేడి అన్నం వేసుకొని నెయ్యి వేసుకొని తింటామండి. అది చాలా బాగుంటుంది. మీరు చేశారా అలాగా? మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.